పెట్టుబడులపై ప్రభుత్వం ప్రకటన. పెట్టుబడులు పూర్తిగా రాలేదు, వస్తాయి. పెట్టుబడులు రావడం కోసం అని చెప్పి ఒక అనుకూల వాతావరణాన్ని ఏర్పాటు చేసుకొని వచ్చినారు. ఎంఓయూలు చేసుకున్నారు. ఆ ఎంఓయూలన్నిటిని కూడా వాటిని మెటీరియలైజ్ చేయాలి. ఆ పెట్టుబడులన్నీ చివరి రూపాయి వచ్చే వరకు కూడా రాష్ట్ర ప్రభుత్వంలోని అధికార యంత్రాంగం, రాజకీయ నాయకత్వం కృషి చేయాల్సి ఉంటుంది. దానికోసం హెడ్లైన్లు పెడుతున్నప్పుడు ఇట్లాంటివి ఆలోచించుకోవాలి ఎప్పుడైనా కూడా పత్రికలు. తెలంగాణ రైజింగ్ ప్రతినిధి బృందం భారీ ఫలితాలు సాధించినట్టు వెల్లడి. నిజమే, ఇంతకుముందు మనం అభినందించినాం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని, ఆయనతో పాటు వెళ్ళిన ప్రతినిధి బృందాన్ని. అట్లాగే మరో వార్త మనం తీసుకున్నట్టయితే ట్రంప్ దెబ్బకు మనోళ్లకు కడుపు కోత, డెడ్ లైన్ డెలివరీలు. ఇంతకుముందు నేను చెప్పినట్టుగా జన్మతా పౌరసత్వం రద్దయ్యే ఫిబ్రవరి 20 లోపు పిల్లల్ని కనాలని ఆరాటం. ఇది మనం ఇట్లాంటి మూర్ఖత్వపు ఇవి మనం గతంలో ఇంకా ఇతర సందర్భాల్లో కూడా చూసినాం. మనం ముహూర్తాలు చూసుకొని పిల్లల్ని కనాలనుకుంటారు. ఫలానా ముహూర్తానికి పుడితే పిల్లలు మంచి జాతకులు అవుతారు, అద్భుతంగా రాణిస్తారు. ఇట్లాంటి మూర్ఖపు చాదస్తాలతో ఉంటారు. అట్లా ఇప్పుడు ఇది ఇంకో చాదస్తాం అనుకోవాలి.